హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎల్పిజి సబ్సిడీ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు గూగుల్లో mylpg.in అని టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఇదేనండి. ఈ వెబ్సైట్లో మీకు ఎల్పిజి ఐడి ఇక్కడ ఇవ్వగానే ఇచ్చి సబ్మిట్ చేయగానే మీకు ఎల్పిజి యొక్క సబ్సిడీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి. మీకు ఎల్పిజి ఐడి తెలియకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు నో యువర్ ఎల్పిజి ఐడి ఉంది కానీ దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ యువర్ కంపెనీ అంటుంది. ఇక్కడ మీరు భారత్, హెచ్పి, ఇండియన్ 3 కంపెనీస్ కనిపిస్తున్నాయి కదండి. ఈ 3కి సంబంధించిన ఏదానిపైన క్లిక్ చేస్తే మీకు దానికి రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ నేను 3 లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ 3 లింక్స్ డిస్క్రిప్షన్ ద్వారా మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు మీ ఎల్పిజిని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాను కదండి, ఇది హెచ్పికి సంబంధించింది. ఇంతకుముందు చూపించింది మీకు ఇండియన్ గ్యాస్ది, ఇది భారత్ గ్యాస్కి సంబంధించిందండి. ఇప్పుడు నా ఆపరేటర్ వచ్చేసి నాకు సిలిండర్ ఉంది వచ్చేసి నాకు ఇండియన్ గ్యాస్ ఉందండి. నేను దాన్నే చూపిస్తున్నాను. ఇక్కడ సబ్సిడీ రిలేటెడ్ ఉంది కదండి, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సబ్ కేటగిరీ అని వస్తుంది. సబ్ కేటగిరీలో వచ్చేసి సబ్సిడీ నాట్ రిసీవ్డ్, ఆధార్ లింకింగ్ ఇష్యూస్, ఆధార్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ నేను సబ్సిడీ నాట్ ఇష్యూస్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎల్పిజి ఐడి అడుగుతుంది అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ ఉంటే మీ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయండి, సబ్మిట్ చేయండి. లేదంటే మాకు ఎల్పిజి ఐడి ద్వారా మీరు వెళ్తాననుకుంటే ఇక్కడ నో యువర్ ఎల్పిజి ఐడి ఉంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుందండి, పాపప్ బాక్స్. ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది అండ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ నేమ్ అడుగుతుంది, కన్జ్యూమర్ నంబర్ అడుగుతుందండి. ఇలా మీరు డీటెయిల్స్ ఇవ్వండి, మీ డీటెయిల్స్. నేను నా డీటెయిల్స్ ఇస్తున్నానండి. ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఫైండ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా యువర్ ఎల్పిజి ఐడి అండ్ మీ నేమ్ కనిపిస్తుందండి. ఇక్కడ ఎల్పిజి ఐడి ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. కొద్దిగా లోడ్ అవుతుందండి. ఇక్కడ సబ్సిడీ పైన ట్యాప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన మీకు ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏ డేట్లలో మీకు సబ్సిడీ వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఒకవేళ ఈ సబ్సిడీ నాకు రాలేదు అంటే ఆ సబ్సిడీ రాని దానిపైన మీకు ఇక్కడ సైడ్ రైట్ చెక్స్ బాక్స్ ఉన్నాయి కదండి, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క కంప్లైంట్ని ఇక్కడ రేజ్ చేయొచ్చు. అలా మీ సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.